దేవుడు రుజువుపరుచుకున్నాడు. దేవుడు రుజువుపరుచుకున్నాడు నా వాగ్దానం. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించదను. దేవుడు తప్పించేశాడు. దేవుడు ఉన్నాడని మా పక్షంగా, మా కుటుంబ పక్షంగా రుజువుపరిచినాడు అద్భుతంగా, మామూలుగా కాదు. మొదట్లో నేను అనుకున్నా, నేను చదువుకోలేదు కదా, సిస్టర్ ఏమో బీటెక్ చేసింది, నేను బీటెక్ చేసినాను, మరి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆటెక్ చేశాను కదా, నువ్వు ఈటెక్ చేసినావు అంటే చాలా కష్టం అవుతుంది సేవలో అని కురేనంకులు, అమ్మ మా వాడు ఎక్కువ చదువుకోలేదు, నువ్వు ఎక్కువ చదువుకున్నావు అని అన్నా కూడా దేవుడు ఆ కృప ఉంది కాబట్టి అది మా వివాహం జరిగింది. జరగడం ద్వారా అద్భుతం నేను చూసి, నేను దేవుడు అంత మాట్లాడలేదు. చెప్పలేనమ్మో, చెప్పండి బ్రదర్, చెప్పండి, వాళ్ళు తొందరపడుతుంది, చెప్పండి బ్రదర్, ఏం తొందర, ఏమన్నా పెళ్ళి అంత తొందర ఏంటి? దేవుడు నాకు మాట్లాడాలి కదా. దేవుడు అప్పుడు నాతో మాట్లాడాడు. మనుషులు పై రూపుని చూస్తారు కానీ దేవుడు హృదయ ఆంతర్యంలో చూస్తాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు, ఏ టెక్ చేసినా భయపడవద్దు. స్పష్టంగా మాట్లాడాడు. అప్పుడే ఓకే చెప్పాను. దేవుడు మీ గర్భభావమును, మీ భూఫలమును ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు కుమార్తెను ఇచ్చినాడు. ఇశ్రాయేలు చిన్నది, అప్పుడు పేరు పెట్టి ఇశ్రాయేలు చిన్నదని. రెండవదిగా నువ్వు లోపల పోయేటప్పుడు దీవించబడదు, బయటకు వచ్చినప్పుడు దీవించబడదు. దేవుడు మన అద్భుతంగా దీవిస్తున్నాడు. అంటే మా యొక్క వాగ్దానము నెరవేరుస్తూ వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా నాకు నెరవేర్చింది. జనవరి 8వ తారీఖున సంఘ ప్రార్థన చూసుకొని మా సంఘంలో వెళ్ళి నేను ఇంటికి సీఎంస్ పోయాను. అక్కడ 4 రోజులు ఉండి ఎట్లా ఉండేటప్పుడు నా వాగ్దానము నెరవేర్చిపోయింది. ఆల్రెడీ హైదరాబాద్లోనే కారు వచ్చిన గుద్దేశాడు. ట్రాఫిక్లో ఉంటే నా కారు నిలబడి ఉంది, వెనకాల వచ్చినాడు గుద్దేశాడు. కారు నిలబడిన కారు గుద్దేశాడు. ఎప్పుడు 31 జనవరి 1 అప్పుడు దేవుడు కాపాడాడు. రిటర్న్లో అద్భుతంగా కాపాడాడు, మామూలుగా కాదు. 3 పల్టీలు సహోదరికి పోయినాను. శవరంగా రోడ్డు మీద పంట పెట్టేశారు. నాకు యాక్సిడెంట్ అయితే తెలీదు. భయంకరమైన రోడ్డు, ఘోర ప్రమాదం. చెయ్యి పడిపోయింది. భయంకరమైన పరిస్థితి. 10 నిమిషాలకి నాకు స్పృహ వచ్చింది. ఎక్కడున్నాము, ఏంటి సంగతి అంటే, నువ్వు జంక్షన్లో ఉన్నావు. ఏం కలదు బ్రదర్, ఏం కాదు. అక్కడ జంక్షన్లో సేవకుడు ఉన్నాడు. పోయిన మనోడు లారీ గుద్దేశాడు. లారీ మనం గుద్దలేదు, కునికాడు అంతే. లారీ గుద్దిన తర్వాత 150 స్పీడ్లో ఎప్పుడు గుద్దినాడో హైవేలో ముందు నేను ఉండేది. మా పాప నా కడుపు మీద పడుతుంది. అసలు అద్భుతంగా దేవుడు కాపాడాడు. చిన్న పాప, నాకు దెబ్బ తగలింది కానీ మా పాపకు ఒక చిన్న దెబ్బ కూడా తగలే. అదే అద్భుతం. ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా పెట్టుకున్నాడు దేవుడు. సిస్టర్కి ఏం జరగలేదు. అసలు అక్కడ పోలీసులు అన్నారు, మళ్ళీ ఆ కారు తీసుకెళ్ళి పోలీసు పెట్టండి. ఎందుకు వచ్చారు, పోయి కారణం అది ఏమంటుందని సమాధి చేసుకోకండి, ఎందుకు మళ్ళీ కారు కోసం వచ్చినారు పోలీసులు అన్నారు. దేవుని కృప నిత్యముందును, ఆయన కృప నిత్యముందును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆరాధింతును. నేను ఏం చేస్తున్నాను, చచ్చిపోతాను అనుకోలే. నేను 108లో నా బాడీని వేసుకొని
ఎక్కించుకొని పాడతామంటే ఈ పాట పాడుతూ ఉన్నాడంట. అదంతా వీడియో పెట్టి ఉండే వాళ్ళంతా వాట్సాప్లో అంతా హల్చల్ చేసినారు. నాకు తెలియదు పాట పాడేది కూడా. ఇంత దేవుని యొక్క ఉద్దేశము. సిస్టర్ చూస్తుంది, నా కడుపు చూస్తుంది, ఇది పైకి పోతుంది కింద పోతుంది అంటే ఊపిరి ఆడుతుందా లేదా, ఉన్నాడా పోయిందా? చాలా ఆశ్చర్యం. ఏం చేయాలా? మా పాప డాడీ 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 కావాలంటుంది. అర్థం కాని పరిస్థితి. నాకు ఏం కాలేదు అని అంట. అప్పుడు మౌనం ఉంది. ఎంతో బాధ. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆయన వాగ్దానము ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో, సౌలు కుటుంబంలో ఉపకారం చేయడానికి ఎవడైనా కలడా? అనలేము. మూడవదిగా చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. వచనం. చాలు. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించును. మొదటేమో సుబుద్ధి, రెండవది ఉపకార బుద్ధి, మూడవది కృతజ్ఞత బుద్ధి. మన అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలా? యోబు జీవితం చూస్తే మొదటి అధ్యాయంలో చూడండి, యోబు మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయమును ఏవు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భక్తిపరుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. తీసేశాడు. తీసేస్తే మనం చాలా బాధపడతాం. మన కుటుంబ జీవితంలో మనకి ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, లేకపోతే శ్రమలు వస్తే, జ్వరం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇది మా కుటుంబానికి రావాలా? చాలా బాధపడతాం. ఏ విషయంలో ఏ పాపము చేయలేదు, దేవుడు అన్నిశ్వరుని చెప్పలేదు, మనం చెప్పేవాళ్ళము. కాబట్టి ఈ రాత్రి వేళలో నీ కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘం జీవితంలో కానీ ఏ సమయంలో సరే కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, దేవుని స్తుతించు. ప్రభువా ఇది జరిగిందా, ఓకే, థ్యాంక్ యూ గాడ్, నీకు వందనాలు ప్రభువా అని మనం యోబు వలె స్తుతించాలి. హబక్కూకు అన్నాడు మాట చూడండి. హబక్కూకు 3వ అధ్యాయం 15వ వచనం. 17వ వచనం. అంజూరపు చెట్లు కోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, సంతోషించెదను. ఏమైనా వరాలే. అంజూరపు చెట్లు కోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, సాలుల్లో ఎద్దులు లేకపోయినా, పశువులు లేకపోయినా, ఏమైనా సరే నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను, నేను గణపరుస్తాను ప్రభువా, నువ్వు నా దేవుడవు అని మనము దిట్టంగా
గట్టిగా విశ్వాసంతో చెప్పగలిగినటువంటి విశ్వాసంగా ఈ రోజులో మనం ఉండాలా. దేవుని రాక సమీపమైపోయింది, అలా ఉండాలని దేవుడు శ్రమిస్తున్నాడు. ఇంకొకటి చూసుకుందాం, టైం అయిపోయింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. స్థిర బుద్ధి గలవాడై, విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి, నిశ్చలమైనటువంటి బుద్ధి. కాబట్టి స్థిరంగా ఉండాలా. మోషే, ఇశ్రాయేలు ప్రజలు, నేను రెఫరెన్స్ చూపించే టైం లేదు కాబట్టి, అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఆటంకాలు, తిరుగుబాటు స్వభావము, మొండితనము, మోటువారు, గొడుగుడు, సలుగుడు, అల్లరి, కీరకాయ లేదే, బీరకాయ లేదే, దోసకాయ లేదే, ఆ కాయ లేదే, ఈ కాయ లేదే, ఇక్కడ మేము సస్తా ఉన్నాము, ఐగుప్తుల సమాధానానికి తీసుకొచ్చినావా. మోసే మీదలు సనుగుడు, ఎవరో ఏం మాట్లాడారు, ఎవరు నీకు పెద్దలు ఇచ్చినారు, ఎవరు ఇచ్చారు ఇక్కడ పెద్దలు నీకు. మనమైతే అనే ఉంటాం, మనం కూడా అలాంటి వారమే. ఎవరు ఇచ్చారు పెద్దలు అని చెప్పి సంఘంలో ఏం మాట్లాడతాం, మనం కూడా అడుగుతాం, మాట్లాడతాం. మోసే మీద సనుగుడు, గొడుగుడు, తిరుగుబాటు స్వభావము, వ్యతిరేక భావము. ఇక్కడ ఐగుప్తులో సాగకుండా ఇక్కడ తీసుకొచ్చినావా, ఇక్కడ ఏం లేదు మాకు తినడానికి, ఏం చేస్తావు అని ఎన్నో సనుగులు, గొనుగురారు. అయితే మోషే అన్ని విషయాల్లో స్థిరం కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పింది మాట, ఒక్క మాట పొలుభాగం కూడా నెరవేర్చ వచ్చాడు, చేస్తూ వచ్చాడు. స్థిరమైన బుద్ధి. కాబట్టి మనం కూడా రక్షణ పొందిన తర్వాత స్థిరంగా ఉండాలా. ఎట్లా ఉండాలా? స్థిరంగా ఉండాలా. కొన్ని సందర్భాల్లో మనం స్థిరంగా ఉన్నాం, కొన్ని సందర్భంలో స్థిరంగా ఉన్నాం. చూడండి, కీర్తనలు 78, కీర్తనలు 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఎంత అద్భుతాలు చేసినా, అనేకమైన అక్కడ ఆహారం లేదంటే ఆహారం కురిపించినాడు, నీళ్లు లేవంటే మేము మా గొంతు ఎండిపోయి సావస్థలో ఉన్నామంటే నీళ్ళు ఇచ్చి ఉబిగుబ చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. రాత్రిలో అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా చేస్తూ వస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు కూడా వారి యొక్క హృదయము, వారి మనసు స్థిరంగా లేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సార్లు స్థిరంగా లేరు. దేవుడు కాపాడుతాడా, కాపాడలేడా? దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్దిస్తాడా, ఆశీర్దిస్తాడా? నా కూతురు ఉద్యోగం ఇస్తాడా, ఈడా? నా కొడుకు బాగుంటుందా లేదా? మంచి అమ్మాయి దొరుకుతుందా లేదా? ఇదే మన సమస్య. అస్థిరం, స్థిరం లేదు, విశ్వాసం లేదు. పేతురు మంచి శిష్యుడు, దేవునికి, యేసుప్రభుకి అగ్రగణ్యుడు, మంచి విశ్వాసం కలిగిన వాడు. ఆయన కొంత సందర్భంలో పడిపోయినాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదివితే పేతురు ఏం చేస్తున్నాడు చూడండి. ఒక మాట చదవండి, టైం లేదు, మీరేమో మాకు టైం ఇచ్చలేదు అని. మత్తయి సువార్త 14:28. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవి. అంటే అపనమ్మకం, అస్థిరం, విశ్వాసం లేదు. అరే రావయ్య నడిచి నేనే అంటే నీవే అయితే అంత అపనమ్మకము. నడుచుకుంటూ వచ్చాడు. ఆఖరికి అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు? రక్షణ పొందినావు,
మారుమనసు పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని బాగానే ఉంది. నీ విశ్వాసం ఎక్కడ పోయింది? ఎందుకు సందేహం పడుతున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. సందేహిస్తున్నావా? భయపడుతున్నావా? దిగులుతో ఉన్నావా? బాధపడుతున్నావా? దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. కాబట్టి స్థిరం కలిగి ఉండాలా? ఇప్పుడు చాలా సందర్భంలో క్రైస్తవులుగా మారిపోయి మీకు రేషన్ కార్డు కట్, ఉద్యోగం తీసేస్తాం, మీకు ఏది రాదు, మీకు ప్రమోషన్ రావు అంటే 1 మంది అడిగి ఆ దినాలు అయిపోయినాయి. లాస్ట్ పంపిస్తున్నాయి. ఇది స్థిర బుద్ధి. మొట్టమొదటిగా సుబుద్ధి, రెండవది ఉపకార బుద్ధి, మూడవది కృతజ్ఞత బుద్ధి, నాలుగవది స్థిర బుద్ధి, ఐదవది నిబ్బరమైన బుద్ధి. చూడండి, 1 పేతురు, ఇది చదువుకుని మనం ముగించుకున్నాం. 1 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై, ఓర్చుకుని బుద్ధి గలవారై నిబ్బరం పట్టుకోవాలా. అనేక సందర్భంలో మనకు నిబ్బరం ఉండదు, భయపడిపోతాం. షద్రక్ మెషక్ అబేద్నెగో ఏమన్నారు చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. షద్రక్ మెషక్ అబేద్నెగోయు రాజుతో ఇలా చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుణంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. ఎంత విశ్వాసము, ఎంత ధైర్యము, ఎంత పట్టుదల, ఎంత వైరాగ్యముతో కూడినటువంటి జీవితంలో జీవిస్తున్నారు షద్రక్ మెషక్ అబేద్నెగో. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము దానికి ఆ ప్రతిమకు మ్రొక్కము. ఇప్పుడు 3 666 వచ్చేసాయి. ఎక్కడ కారు వస్తుందో మాకు భయం వస్తుంది. 666 ఇంకా వచ్చేసి ఆల్రెడీ ఇతర దేశాలు వచ్చేసినాయి. 666 చేసుకుంటే అన్ని వస్తువులు, ఉద్యోగము, రేషను అన్నీ, లేకపోతే లేదు. కాబట్టి మనం ఆ స్థితిలో ఎట్లుంటాము, ఎంతమంది జారిపోతామో, ఎంతమంది భయపడిపోతామో. కాబట్టి దానియేలు అదే 9వ అధ్యాయము 3వ వచనంలో మాట రాయబడుతుంది. 9వ అధ్యాయము 3వ వచనం కింద భాగం, నా మనసును నిబ్బరము చేసుకుంటేని. దానియేలు అంటాడు, నా మనసును నిబ్బరం చేసుకుంటేని. అనేకమైనటువంటి ఒత్తిడి, అనేకమైనటువంటి కష్టాల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన అవమానాల్లో, అనేకమైన నిందల్లో నా మనసును నిబ్బరముగా ఉంచుకుంటేని. కాబట్టి మన కుటుంబ జీవితంలో అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన కష్టాలు ఉంటాయి, అనేకమైన బాధలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటి మాటలు ఉంటాయి. ఎవరు చెప్పుకోవాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరి సహాయం పొందాలా అని తడబడుతున్నావేమో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేక బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో. నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా కుమారుడికి వివాహం కాలేదే, వయసు వచ్చేసింది, నా కుమార్తె కూడా అట్లనే వివాహం కాకుండా అట్లనే ఇంట్లో
ఇంట్లో ఉంది ఆడపిల్ల అని బాధపడుతున్నావా? ఉద్యోగంలో లేదు బాధపడుతున్నావా? పచ్చళ్ళలో వాడుకోలేదని బాధపడుతున్నావా? నిబ్బరం కలిగి ఉండు. నిబ్బరం కలిగి ఉంటే దానిలాగా ఆ సమయంలో దేవుడు నిన్నే వాడుకుంటాడు. నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఏమనుకున్నారంటే మా దేవుడు రక్షించకపోయినా అంటే వాళ్ళకు విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు కాపాడతాడు ఉంది. అయినా ఆఖరికి ఆ అగ్నిగుండంలో పట్టుకొని 1 2 3 వేసేకంతా అప్పుడే మన పని అయిపోయింది అనుకున్నారేమో. 4వ రూపం వచ్చేసింది. అప్పుడు పట్టుకున్నాడు దేవుడు, అప్పుడు లాక్కున్నాడు, ధైర్యపరిచాడు. అగ్ని కాల్చలేదు, ఒక్క వెంట్రుకలు కూడా కాలలేదు. అంతలో ఒకవేళ అప్పడం ఉందేమో 1 2 3 అని విసిరేశారు. వాళ్ళ వీలు కాలిపోయారు. ఆ సందర్భంలో పట్టుకున్నాడు దేవుడు నిన్ను, వాళ్ళని. మనకు కూడా ఆ సందర్భంలో పట్టుకుంటాడు. ఒకవేళ నిరీక్షణ కలిగి నిరీక్షించి వేసారి విసిగిపోయినవేమో కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలప్పా, ఎట్లా చేయాలా, రక్షణ పొందిననే, బ్యాటింగ్ తీసుకున్నానే, అన్నీ ఉంది, ఎందుకు నా జీవితము, నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు అసలు ఎక్కడ లోటు ఉంది, బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఆలోచన చేస్తున్నావేమో, నిద్ర లేక ఏడుస్తున్నావేమో. ప్రభు ఈ సమయంలో పిలుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోను ఎట్లా పట్టుకున్నాడో ఆ సమయంలో అట్లా నిన్ను కూడా పట్టుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఒక మనుషుడు పడి ఉన్నాడు. ఆదరించేవారు లేరు, సహాయపరిచేవారు లేరు, అసలు తిన్నావా తినలేదా అడిగేవారు లేరు, పట్టించుకోవాలి నాదుడు లేడు. అక్కడ ఏముంది, ఆ నీళ్ళు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ కదిలింపబడినప్పుడు ఎవడైతే ముందు దిగుతాడో వాడు రక్షింపబడతాడు అని రాయబడింది. అయితే ఇది ఊచకాల వాడు, పక్షవాళ్ళ వాడు, నడవలేడు, ఎవరు సహాయం చేసేవారు లేరు. తన వెనకాల వచ్చిన వాళ్ళంతా బాగా అయిపోయి స్వస్థపరిచి వెళ్ళిపోతున్నాడు. వీడు 38 సంవత్సరాలు ఆ కోడెడు దగ్గర ఓర్చుకొని నిబ్బరం కలిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నిబ్బరం కలిగి ఉన్నాడు. దేవుడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడిని ఆదరిస్తాడు, నా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మిగతా వాళ్ళకంతా ఆ ఆత్మ వచ్చి స్వస్థపరచగానే ఇతనికి, ఈ మనుషుడికి ఏమో దేవుడు వచ్చి స్వస్థపరిచినాడు. దేవుడు వచ్చి చూడండి, దేవుడు వచ్చాడు. చూడండి ఆ మాట చదువుకుని ముగించుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యేసు, నువ్వు లేచి నీ పరిపినెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థనుంది, పరిపినెత్తుకొని నడిచెను. యేసు ప్రభువు వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి వేళలో నీ దగ్గరికి వస్తున్నాడు. కృంగిపోయాడేమో, బాధలో ఉన్నావేమో, వ్యసనంలో యేసు ప్రభు నిన్ను పట్టుకుంటున్నాడు, పట్టుకోబోతున్నాడు. బాధపడద్దు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు మనము మొట్టమొదటిగా సుబుద్ధి, రెండవది ఉపకార బుద్ధి, మూడవది కృతజ్ఞత బుద్ధి, 4వది స్థిర బుద్ధి, 5వది నిబ్బరమైన బుద్ధి అయినప్పుడు మనం నిబ్బరం కలిగి ఉండాలా. మన యొక్క ఆత్మ జీవితంలో మనము ఓర్చుకోవాలా. దేవుడే తగిన సమయానికి మనల్ని వాడుకుంటాడు. మునుపు కంటే అనుకున్న మేలు నీకు కలుగుతుంది. దేవుడి నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయన నిజంగా ఆయన దేవుడిగా రుజువుపరుచుకుంటాడు. మనం ప్రార్థిస్తున్నాం. ప్రేమలైన పరలోక తండ్రి, కృపయు కనికరము సమాధానము దేవ యేసుక్రీస్తు నామములో
మీ పాదశానికి మరి ఒకసారి వస్తున్నా. ఇంతవరకు మరి విషయాలు దాసు నిలబెట్టి మాట్లాడుకొచ్చిన మాటలన్నింటి పెట్టి చూపిస్తుంది ప్రభా. మరి మొదటి నుండి 5 వరకు చదువుకున్న మాటలు నడిచి అంత్య దినంలో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినంలో ఉన్నాం కనుక మేము కూడా అలాగనే బుద్ధి కలిగి ప్రభావ మేము జీవించినట్టు ప్రభావ మీరు హెచ్చరించిన విధానాలను బట్టి స్థితిస్తున్నాను ప్రభా. ఆమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ జ్ఞాపకం చేశారు. దావీదు ప్రభావ ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడిని జ్ఞాపకం చేసుకొచ్చారు. అలాగనే కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. అలాగనే స్థిర బుద్ధి కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. అలాగే నిర్భరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చినందుకు స్థుతిస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మేము కూడా అదే రీతిగా నిన్న వాక్య ప్రకారంగా మరి బుద్ధి కలిగి జీవించినట్లుగా మీరు కృప అనుగ్రహించండి. నిన్న వాక్యాన్ని లోతుగా నాటు చేయండి. అంతకంతలు ఫలించి 30 60 100 ఫలించినట్లుగా కృప చూపించి వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభావ. మీరే కృప చూపించండి. వారు కూడా వాక్యం విని ఈ వాక్యం ధ్యానించుటకు సహాయం చేయండి ప్రభావ. ఆ ప్రకారంగా జీవించినట్లుగా మీరు కృప అనుగ్రహించండి. ఇజ్రా 7:10 ప్రకారంగా తాను వాక్యము నేర్చుకొని దాన్ని బోధించి దాని ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు. అదే రీతిగా మేము కూడా ఆ వాక్య ప్రకారం జీవించినట్లుగా సహాయం చేయండి. యాకోబు 1:22 రాయబడినట్లుగా మీరు వాక్యం వినువారై మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వాక్య ప్రకారం ప్రవర్తించి వారినే ఉండి అని చెప్పినారు కనుక అదే రీతిగా మేము కూడా మీ వాక్యానుసారంగా జీవించినట్లుగా చేయండి ప్రభావ. రాగలిగిన వారందరినీ మీరు తీర్చి ఇంకెవరైతే రాలేకపోయారో ఆ కారణాలు పరిస్థితులు బట్టి జ్ఞాపకం తీసుకునండి. మరి ఒక తరుణం అనుగ్రహించండి, కృప చూపించండి. అలాగే ప్రభావ లైవ్లో ఎవరైతే చూడగలిగినారో వారిని బట్టి మేము చూపిస్తున్నాం. కృప చూపించము, మీ సహాయం, మీ నడిపింపును కోరుకుంటూ ప్రార్థన ఆలపించినందుకు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమునని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనం సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగా. నీదు కార్యముల్ అద్భుతముల్ గోపది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది. సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యములు అద్భుతములు గోపది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది. సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడ నీవే, మహాదేవుడ నీవే. ప్రైజ్ ది లార్డ్.